హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బాలు మాట్లాడుతున్నాను, బాలు ఆర్ట్స్ తిరుపతి. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏమిటంటే కాళ్ళు ఏ విధంగా వేయాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హ్యూమన్ బాడీ గురించి అన్నీ వేస్తూ ఉన్నాము, హెడ్ వేస్తున్నాము అనేస్తున్నాము. నెక్స్ట్ మీకు హ్యాండ్స్ కూడా చూపించాను ఏ విధంగా వేయాలనేది. ఇప్పుడు పాదాలు ఏ విధంగా వేయాలనేది చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎడమ పాదము, కుడి పాదము, ఎడమ పాదము, ఒక సైడ్గా ఉండే పాదము 3 వేసి చూపించాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి బాగా గమనించండి. మీరు రోజు చూస్తున్నటువంటి అవయవాలే ఇవన్నీ, కానీ మనము మర్చిపోతూ ఉంటాము ఏ విధంగా వేయాలి, ఇది ఎట్లా అనేసి అనుకుంటూ ఉంటాము. మనకి దేవుడు, వినాయకుడు అలాంటి దేవుళ్ళు కూడా కూర్చున్నప్పుడు వాళ్ళ పాదాలు ఏ విధంగా ఉంటాయి అనేది, ఇవి కొద్దిగా నేను ఇప్పుడు మార్చి కొద్దిగా వేస్తున్నాను. అంటే కొద్దిగా తమిళనాడు స్టైల్లో ఇవి ఉంటాయన్నమాట. ఈ పాదాలు మామూలుగా అయితే మనం రెగ్యులర్గా మీకు ఇంకొక పాదం కూడా వేసి చూపిస్తాను, మామూలుగా ఉండేది. ఇది కొంతమంది దేవుళ్ళకి ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట. ఫ్రెండ్స్, దేవుళ్ళకి ఇలాంటి కాళ్ళే ఎక్కువగా ముందు పక్క కొద్దిగా హైట్గా ఉంటుందన్నమాట. అవి ఇట్లా గోర్లు ఈ విధంగా వస్తాయన్నమాట. చూసేదానికి అందంగా ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి మీకు వేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాగా మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీకు ఈ పాదాలు మామూలుగా అవుట్లైన్ వేస్తే అంతగా సరిగా అనిపించకపోవచ్చు. వీటికి విత్ షేడింగ్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇవి ఎంత అందంగా ఉంటాయంటే చూడ్డానికి దేవుని పాదాల మాదిరికి చాలా అందంగా ఉంటాయి. దేవుడి ఫోటోలు వేసేటప్పుడు ఇవి బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. చూడండి, అక్కడ మలుపు దగ్గర నేను ఎలా గీస్తున్నాను చూడండి. ఆ గోర్లు కాడ కొద్దిగా బెత్తినట్లు అలాగా. ఇవి చిన్నపిల్లల పాదాలకు కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు అనమాట. మనము చాలా అందంగాను, చూడ్డానికి చాలా నీట్గానే ఉంటుంది అనమాట. మనము ప్రతి ఒక్కటి ఫ్యాక్టరీ చేస్తూనే ఉండాలి. రకరకాల పాదాలు వేయాలన్నమాట. ఇది ఒకటే కాదు, అన్ని పాదాలు అన్ని షేపుల్లో వేయాలన్నమాట. మీకు అలాగ వేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది అనమాట. పాదాలు వేయాలి, చేతులు వేయాలి, అన్ని ఫ్యాక్టరీ చేయాలన్నమాట. కంపల్సరీగా మనము హ్యూమన్ డ్రాయింగు ఒక ఆర్టిస్ట్గా మనకు వర్క్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ ఫ్యాక్టరీ చేసి ఉంటేనే మనకి బొమ్మ అనేది అందంగా వస్తుందన్నమాట. ఒక ఫేస్ ఒకటే ఫ్యాక్టరీ చేయడం కాదు, ప్రతి ఒక్కటి ఫ్యాక్టరీ చేయాలి. అన్నీ ఫ్యాక్టరీ చేస్తూ ఉండాలి. నేను చెప్తూనే ఉన్నాను మీకు. ఎంతవరకు మీరు ఫ్యాక్టరీ చేస్తే అంత మంచిది అనమాట. ఇప్పుడు చూడండి, ఇలాగ షేడ్స్ కూడా ఇవ్వాలన్నమాట. షేడ్స్ వల్ల మీకు ఇంతకుముందుగానే చెప్పాను, ఒక డెప్త్ లాగా మీకు న్యాచురాలిటీగా బయటపడుతుంది. ఈ విధంగా పాదాలని మనము వేసుకోవాలన్నమాట. మీకు 2 పాదాలు వేసి చూపిస్తాను. ఈ పక్క కుడి పాదం ఒకటి, ఎడమ పాదం ఒకటి వేసి చూపిస్తాను. అటు ఒక సైడ్గా ఉంటే ఏ విధంగా ఉంటుంది కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ విధంగా ఫ్యాక్టరీ చేయండి. ఫ్రెండ్స్, మనకి సబ్జెక్ట్లో ప్రతి ఒక్కటి మనకి వచ్చేదన్నమాట. ఇది రాలేదే అనుకుంటా ప్రతి ఒక్కటి వస్తుందన్నమాట. పాదాలు వేరే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్లో ఉంటాయి. మనం అందుకోసం అనేసి ఎక్కువ ఇవి గీయడం వల్ల మనకి అది అలవాటు అయిపోతుంది అనమాట. అది చూడడానికి చాలా అందంగాను స్పష్టంగాను ఉంటుంది. మీరు ఈ విధంగా పూర్తిగా ఫ్యాక్టరీ చేయాలి. షేడ్స్ ఇవ్వడం అంటే నేను జస్ట్ లైక్ ఇంకా పెయింటింగ్కు మీకు ఉపయోగపడుతుంది అనమాట. పెయింటింగు ఏ విధంగా మనము చేస్తామో దా రూట్లోనే మీకు షేడింగ్ చూపిస్తాను అనమాట. ఇదే విధంగా మనం కలర్స్ వేసేటప్పుడు అవి ఆటోమేటిక్గా ఇక్కడెక్కడ షేడ్స్ ఉన్నాయంటే లైటింగ్స్ ఏ విధంగా పడుతున్నాయి పాదాల మీద అనేది చూపించడానికి అనమాట. ఇలా షేడ్ చేయడం వల్ల మీకు మంచి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. బొమ్మ నీట్గా ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, మనం వర్క్ చేసేటప్పుడు చాలా పేపర్ నీట్గా ఉండాలి, వైట్గా ఉండాలి. ఎక్కడే కానీ డస్ట్ ఉండకూడదు, పక్కన గీతలు ఉండకూడదు. అది మీరు అలవాటుగా ఫ్యాక్టరీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుందన్నమాట.
దాంట్లో మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఇది కష్టం అనుకుంటారు, కాకపోతే నేను ఈజీగానే ఉంటుంది. చూడండి, నేను ఎంత ఈజీగానే గీస్తున్నాను. నాకు కూడా నాకు కూడా ఏమి అంతగా తెలియదు. నేను ఫ్యాక్టరీ చేయడం వల్ల, అలవాటు వల్ల వచ్చిందనమాట. అంతేగాని మిగతా సొంతంగా నేను వెంటనే నేర్చుకోలేదనమాట. ఇది ఫ్యాక్టరీ చేయడం వల్ల నాకు ఇలాగ వస్తూ ఉందన్నమాట. అంతేగాని వేరే ఏమీ లేదనమాట. మీరు బాగా ఫ్యాక్టరీ చేయండి, నీట్గా చూడండి, పక్కన ఉండేటివన్నీ ఎరేజ్ చేసుకొని మీరు ఈ విధంగా షేడ్స్ చేసుకుంటే బాగా నీట్గా వస్తుందన్నమాట. నేను చాలా పాదాలు వేశాను నేను, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్, నాకు అదే పని. నా స్కెచ్ బుక్లో చాలా బొమ్మలు అనమాట. ఏంటంటే నాకు హ్యాండ్స్ కానీ, పాదాలు కానీ, చేతులు, మోచేతులు, ఇవన్నీ షేప్స్ అన్నీ నేను తిరిగి టైంలో ఖాళీగా ఉండేటప్పుడు గీస్తానన్నమాట. ఇవన్నీ ఎక్కువ గీసేవాడిని నేను, చాలా ఎన్ని గీసాను అంటే అన్ని గీసాను అనమాట. నాకు పేపరు పెన్ను దొరికిందంటే గీసే అలవాటు తప్ప ఇంక వేరే ఇది లేదనమాట, ఆలోచన లేదనమాట. ఈ బొమ్మలు గీస్తూనే ఉంటాను, నాకు ఇష్టం వచ్చినట్టు రకరకాల స్టైల్లో గీస్తూ ఉంటాను అనమాట. మీరు కూడా గీయాలన్నమాట. ఇట్లా గీస్తూ వస్తే బాగా అలవాటు అవుతుందన్నమాట. మీరు కూడా గీయండి, ఇదే విధంగా ఫ్యాక్టరీ చేయండి. ఈ పాదాలు కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మీరు ఏదో డిఫరెంట్గా ఉన్నట్టున్నాయి చూడండి, గోర్లో నేసి అవి చూసుకుంటూ మీరు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్యాక్టరీ చేసుకుంటూ ఉంటే మంచి ఆర్టిస్ట్ గాను, మంచి స్కిల్ వర్కర్ గాను అయ్యేదానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ పిల్లలకి మీకు చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచి మీకు బాగా ఇవన్నీ ఫ్యాక్టరీ చేయాలి. 6th క్లాసు నుంచి ఫ్యాక్టరీ చేస్తూ ఉంటే వస్తాయన్నమాట. అంటే కొద్దిగా ఏజ్ అయినాకంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. ఇప్పుడు మీరు చిన్న వయసు కాబట్టి 6th క్లాస్ 7th క్లాస్ అటప్పుడు మీరు ఇవన్నీ చూసి నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఇవి అలవాటు అయిపోతుంది అనమాట. కొద్దిగా సర్టన్ ఏజ్ వచ్చినాక అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవి మనం గీసిన అప్పుడు ఫ్యాక్టరీ చేసింది. నేను కూడా చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచి నేను ఈ వేస్తున్నాను. అంటే నేను 10th క్లాస్కి వచ్చేటప్పటికి నేను ఒక కమర్షియల్ ఆర్టిస్ట్గా సైన్ బోర్డులన్నీ రాసేవాడిని. మా ఊర్లో చిన్న షాపులు ఉండేవి, టైలరింగ్ షాప్స్, కూల్ డ్రింక్ షాపులు, వాటికన్నీ బొమ్మలు వేసేసి దానికి నేమ్స్ రాసేవాడిని. అప్పుడు ఎక్కువ ఈ టైలర్ షాపులకి, కూల్ డ్రింక్ షాపులు, వీటన్నిటికీ బొమ్మలు కంపల్సరీ వేయించుకునేవాడు. ఫిగరింగ్ ఆర్టిస్ట్ కంపల్సరీ వాళ్ళకి అప్పట్లో అదే అనమాట ట్రెండ్. ఆర్టిస్ట్ దగ్గర, మంచి ఆర్టిస్ట్ దగ్గర ఒక ఫోటో వేయించడము. కూల్ డ్రింక్ షాప్ అయితే ఒక లేడీ బొమ్మ, ఒక సినిమా యాక్టర్ బొమ్మ వేయించేసి వాళ్ళ షాప్స్కి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారనమాట. ఇది అట్లా నాకు 10th క్లాసు 1984లో నాది 10th క్లాసు, 84, 85. అప్పటి నుండి నేను కమర్షియల్ ఆర్టిస్ట్గా 10th అయిపోవడం ఆలస్యం నేను ఇలాగా ఫీల్డ్లో దిగాను కమర్షియల్ ఆర్టిస్ట్గా. నాకు ఎక్కువ ఈ పోర్ట్రైట్స్, చనిపోయిన ఫోటోలు అవన్నీ వేసేది నాకు ఎక్కువ అలవాటు అనమాట. ఈ విధంగా గీస్తూనే ఉంటాను నేను. చాలా ఫొటోస్ వేసాను నేను, డైట్ ఫొటోస్ వేసాను, సీనరీస్ వేసాను, ల్యాండ్స్కేప్స్ చాలా వేసాను అనమాట. ప్రతి ఒక్క నేను వేయలేదంటూ ఏమో ఉండదేమో, అన్ని రకాలైనటువంటి బోర్డ్స్ రాశాను. టెంపుల్లో తిరుపతి దేవస్థానం టెంపుల్లో ముగ్గులు వేశాను, గుళ్ళో ముగ్గులు వేశాను. అక్కడ మన టెంపుల్ బయట ఉండే ఊంజల సేవ ఆ గుడిని కొత్త రీమోడలింగ్ చేశారనమాట. ఆ రీమోడలింగ్ చేసిన పక్కన శంకుచక్ర నామం నేను పెయింటింగ్ చేసింది. ఇవాట తిరుమల వర్క్లు కూడా చాలా చేశాను. అక్కడ వచ్చేసి మెట్ల మీద ఉండేటి దశావతారాలకి ఆ నేమ్స్ బోర్డ్స్ అన్నీ 3 లాంగ్వేజెస్లో, హిందీ, తమిళ్, కన్నడ, మళ్ళా తెలుగు, వీటిల్లో నేనే రాసింది తిరుమలకు పోయే దారిలో ఉండే బోర్డ్స్ కన్నిటికి నేమ్స్. ఇలాగా నేను చాలా వర్క్స్ ఇలాగ చేస్తూనే ఉంటాను. మీరు కూడా మీకు ఎక్స్పీరియన్స్ రావాలంటే ఇవన్నీ చేస్తుంటే ఒక కమర్షియల్ ఆర్టిస్ట్గా
ఒక ఫైనాన్షియల్గా మీకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇవి ఎక్కువ ఫ్యాక్టరీ చేయండి, నీట్గా చేయండి. ఎక్కువ అరేంజ్ చేయడము, డస్ట్ అంతా అవ్వడము అలా ఉండకూడదు. మన హ్యాండ్స్ కూడా నీట్గా శుభ్రంగా ఉండాలి, దాని మీద చేయి పడకూడదు అనేటట్టుగా మనం ఫ్యాక్టరీ చేయాలి. ముందు నుంచి మనకి అలవాటు ఉంటే ఈ విధంగా మనము నీట్గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ చూడ్డానికి బాగుంది అనేటట్టు ఉండాలన్నమాట. మనం ఏదో చేసాము, ఆ పెయింట్ అక్కడ పూసేసేసి ఇక్కడ అక్కడ డస్ట్ చేయకూడదు అనమాట. నీట్గా ఉండాలి, చూడ్డానికి సూపర్గా ఉండాలి. ఆ విధంగా చేసుకుంటూ రావాలన్నమాట. ఇది ఈ పాదాలు చూడండి, కొద్దిగా డిఫరెంట్గా నేను చెప్పినట్టుగా కొద్దిగా చిగురు అనేది గోరుకు ముందు పక్క చిగురు కొద్దిగా హైట్గా ఉంటుంది, అది కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి మీకు సైడ్ పాదం ఎలాగ వేయాలని చూపిస్తాను చూడండి. ఇది కొద్దిగా మామూలు ఆర్డినరీ టైప్ వేస్తాను కొద్దిగా మీకోసం అనేసి. అంటే అది కూడా అట్టే జస్ట్ లైక్ అలాగే ఉంటుంది, కాకపోతే అందంగా ఉంటుంది ఈ విధంగా వేస్తే అనేసి నా ఉద్దేశము. మీకు ఇది చూపించాలనేసి బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఒక 1 by 1. మీరు నా ఛానల్ని మిస్ కాకుండా చూడండి. ప్రతి ఒక్క నా ఛానల్లో ప్రతి ఒక్క సబ్జెక్టుకి మీకు సొల్యూషన్ దొరుకుతుంది. నేను మీకు ఆయిల్ కలర్స్ పెట్టాను, తర్వాత పెన్సిల్స్, ఏ పెన్సిల్స్ వాడాలి, ఏ పేపర్స్ వాడాలి అన్నీ నేను వీడియోలు చేసి పెట్టాను. ఏ ఆయిల్ యాక్రిలిక్ కలర్స్కి ఎలా యూజ్ చేయాలి, దానికి ఈ క్యాన్వాస్ బోర్డ్ అంటే ఏమి, బోర్డు ఎలాగుంటుంది, క్యాన్వాస్ క్లాత్ అంటే ఎలాగుంటుంది, ఇవన్నీ మీకు సబ్జెక్ట్ నా వీడియోలో చూసారంటే ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు వేసినవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ నేర్పించడానికి వేస్తున్నాను. మీరు తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ప్రతి ఒక్క వీడియో లోపల మీరు చూసారంటే ప్రతి ఒక్క వీడియో ఉన్నది. మీరు నా వీడియోలు చూడండి, ఇప్పుడు వచ్చే వీడియోలే కాదు ముందున్న వీడియోలు కూడా చూడండి, మీకు సబ్జెక్ట్ దొరుకుతుంది అందులో. మీకు ఏదో కావాల్సినట్టు మటుకు ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. యాక్రిలిక్ కలర్ పోర్ట్రైట్ ఏ విధంగా వేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలాగ వేయాలి, ఆయిల్ కలర్ స్టెప్ బై స్టెప్ ఎలాగ వేయాలి, ఇవన్నీ మీకు పెట్టినాను. మళ్ళీ తర్వాత కూడా పెడుతున్నాను, కొత్తగా పెడతాను మీకు. నేను ఓల్డ్ వేసినట్టు కొన్ని ఫోటోలు తీసి కూడా, అంటే అప్పుడు వీడియో తీసేవాడిని కాదు, నేను ఆ మొబైల్లోంచి చూసి ఫోటో ఆర్ట్ వేసేవాడిని కాబట్టి నాకు కెమెరా నాకు కొద్దిగా ఇబ్బంది అయిపోయేది. అందుకోసం అనేసి నేను ఆ వీడియోలు తీసేవాడిని కాదు, మధ్య మధ్యలో ఫొటోస్ తీసేసి అవన్నీ ఒక ఆల్బమ్ లాగా తయారు చేసి మీకు ఫొటోస్ పెట్టాను. అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది అందులో నేను పెట్టిన దాంట్లో స్టెప్ ఫస్ట్ ఏం వేయాలి, తర్వాత ఏం వేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది అనమాట. ఇవి చూడండి, పాదాలు కొద్దిగా సాఫ్ట్గానే ఉంటాయి, కొద్దిగా అట్లే ఉంటాయి, కొద్దిగా మామూలు నార్మల్ కాళ్ళుగానే ఉంటాయి. కొద్దిగా దానికి చిగురులు కొద్దిగా ముందుకు ఎక్కువ ఉండవు. ఈ విధంగా మనము పాదాలు అనేది వేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చేసుకోవాలన్నమాట. ఎంత వర్క్ చేస్తే అంత మంచిది. మీరు ఫ్యాక్టరీ చేస్తూనే ఉండండి. ఇలాంటి బొమ్మలు మీకు ఏదైనా మీకు కావాల్సినది ఏదైనా మీకు అర్థం కాకుండా ఉంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి, దాని గురించి నేను సొల్యూషన్ ఇస్తాను. నీ ఇష్టమైతే దాని మీ అవసరాన్ని బట్టి బొమ్మ వేయడమా లేకపోతే దానికి మెసేజ్ పెట్టడమా ఏమి దానికి అనేసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి నేను వాడింది ఇప్పుడు వచ్చేసి స్టాడ్లర్ పెన్సిళ్ళు, మరి వచ్చేసి ఐవరీ పేపర్ అనమాట. ముందు బూస్టర్ కంపెనీ వాడతానని మీకు చెప్పాను. ఇలాగా మనము వేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు అవుట్లైన్ మాత్రం వేసాను కదా, అవుట్లైన్ వేస్తే మీకు ఏమర్థమైంది, ఇప్పుడు దాంట్లో వెలుగు నీడలు లేకపోవడం వల్ల మీకు అది పూర్తిగా తెలియలేదన్నమాట. ఇది ఎవరికి అవుట్లైన్ మాత్రమే ఉండదు. ఇప్పుడు షేడింగ్ ఇవ్వడం వల్ల చూడండి, షేడింగ్ ఇవ్వడం వల్ల ఆ యొక్క పాదాల యొక్క డెప్త్లు అనేది మనకి బాగా వస్తాయి అన్నమాట, తెలుస్తుంది అందరికీ. ఇట్లా పాదాలకి ఈ విధంగా షేడ్స్ ఉంటే స్పష్టమైనటువంటి పాదాలలాగా మనకి కనపడతాయి అన్నమాట. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ అడుగుతారని అనుకోవద్దండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి. నా వీడియో ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. అది నేను కంపల్సరీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే అది నా బాధ్యత. ఎందుకంటే అది కూడా మీరు తెలుసుకుంటారని, నేను ఎంతో కష్టపడి నేర్చుకున్న వర్క్ని మీకు ఎంత అందంగా చూపించాలనుకుని మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఇతరులకు పంపించండి. ఎవరైనా పిల్లకాయలు ఉంటారు, మీ ఇంటి పక్కింటి పిల్లకాయలు, చిన్నపిల్లలు ఉంటారు,
వాళ్ళందరికీ పంపించండి. వాళ్ళకి ఆ అబ్బాయి డ్రాయింగ్ నేర్చుకుంటున్నాడు, బాగా వేస్తున్నాడు అని మీకు అనిపిస్తే ఇవి నా ఛానల్ని లింక్ వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళు నేర్చుకుంటారు. ఇది మీ ఒక్కరికే కాదు, అందరికీ ఉపయోగపడాలని చేస్తున్నాను. ఇది ఇవి అంటే తెలుగులో మీకు స్పష్టంగా చెప్పేది వాళ్ళు మీకు ఉంటారు. కాకపోతే అందులో కూడా నేను ఒకడిని, నన్ను కూడా నా ఛానల్ కూడా మీరు ఫార్వర్డ్ చేస్తారండి. ఇతరులతో పాటు నాది కూడా చేయండి. అందరికీ పంపించండి. ఎవరికి బాగుంటే వాళ్ళకి కూడా పంపించండి. ఇతరులు కూడా వాళ్ళ వీడియోలు కూడా నేను కూడా చూస్తూ ఉంటాను, లైక్ చేస్తూ ఉంటాను. నచ్చితే కూడా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ కూడా పెడుతుంటాను బాగున్నాయి అనేసి. అది తప్పేం లేదనమాట. కొంతమంది ఇప్పుడు ఉండే ఆర్టిస్టులు ఎలాగ ఉన్నారంటే, అతనికి ఏదైనా వర్క్ తెలిసింటే అది ఇతరులకు చెప్పాలంటే అతన్ని సంకోచిస్తుంటారు. ఇప్పుడు ఇది అంతా మనం నేర్చుకున్నాం కష్టపడి, ఇది వేరే వాళ్ళకి నేర్పించేది ఏంది, చెప్పేది ఏంది అనేది ఇతరులు కూడా అడిగారు అనమాట. ఇతరులు కూడా నాకు చెప్పారనమాట, ఈ వర్క్ మీరు అందరూ అంతా పూర్తిగా చెప్పేస్తారా, ఎట్లా ఇది మీ వర్క్ ఇంత నేర్చుకొని కొంత దాచిపెట్టుకోవాలి కదా అనేసి. దాచిపెట్టుకునేది ఏమీ లేదు. ఎవరికో ఇప్పుడు నా వర్క్ వేరే వాళ్ళకి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు ఇలాంటి వీడియోలు చూసేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అది మన బాధ్యతను కూడా. ఎందుకంటే ఇలాంటి వర్క్ నేర్చుకుంటే ఉపయోగం కదా, అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగం. కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు నెక్స్ట్ వచ్చేసి మీకు హ్యూమన్ బాడీ హైట్ ఎలాగ ఉంటుంది అనేది సబ్జెక్ట్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. మీకు నెక్స్ట్ వీడియో కానీ తర్వాత వీడియో కానీ వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మర్చిపోకుండా అందరికి షేర్ చేస్తానని ఆశిస్తాను. మరిన్ని వీడియోల కోసం నాకు వీడియో కోసం ఎదురు చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాలు ఆర్ట్స్ తిరుపతి. నమస్తే, ఉంటాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నమస్తే.